ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల జనవరి 23వ తేదీన శుక్రవారం నాడు వసంత పంచమి వచ్చింది. ఈ రోజునే సరస్వతీదేవి జన్మించిందని, అందులోనూ శుక్రవారం వసంత పంచమి రావడం, అలాగే లక్ష్మీ సరస్వతి యోగం కలిసి రావడం చాలా విశేషం. చదువుల తల్లి సరస్వతీదేవి ఎక్కడ కొలువై ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ప్రతిష్ఠ వేసుకొని కూర్చుంటుంది. పిల్లలు మంచి భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రులు, అలాగే విపరీతమైన ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈ వసంత పంచమి నాడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. తద్వారా మీ ఇంటికి అఖండ ధనలాభం కలిసి వస్తుంది. చదువుకునే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ముందుగా ఈ వీడియోలోకి వెళ్లే ముందల ఓం నమ శివాన్ కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. జనవరి 23వ తారీఖున శుక్రవారం నాడు సరస్వతీదేవి జన్మించిన వసంత పంచమి వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతీదేవిని, అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, ఇంటి గడపలకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ వసంత పంచమి నాడు సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందని, ఇక మీ జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదని చెప్తున్నారు జ్యోతిష శాస్త్రాలు. అలాగే ఈ వసంత పంచమి నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పును వేసుకొని స్నానం చేయండి. మీకున్న నరదిష్టి దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం అనేది పెరుగుతుంది. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలందరూ కూడా తప్పనిసరిగా పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. మీ ఇంటి దగ్గరలో సరస్వతీదేవి ఆలయం ఉంటే సరస్వతీదేవి పాదాల దగ్గర పుస్తకాలు, పెన్నులు పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విద్యాబుద్ధులు సిద్ధిస్తాయి. అలాగే మీ పిల్లల పుస్తకాలపైన పసుపుతో ఓం అని రాయండి. ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే చిన్నపిల్లలు బడిలో చేర్పిస్తే చాలా మంచిది. అలాగే చదువుకునే విద్యార్థులు కొత్త కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే ఈరోజు చాలా ఉత్తమమైన రోజు. కాబట్టి పిల్లలను తల్లిదండ్రులు ఈరోజు తప్పనిసరిగా సరస్వతీదేవిని పూజించాలి. తద్వారా మీ పిల్లలు గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే లక్ష్మీదేవిని పూజిస్తే ఆకస్మిక ధనలాభం కూడా కలిసి వస్తుంది. ఇక సరస్వతీదేవిని చామంతి పూలతో, లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి మీ పూజా గదిలో 2 నెయ్యి దీపాలు వెలిగించి సరస్వతీదేవిని, అలాగే లక్ష్మీదేవిని పూజించండి. అయితే మీ పూజ గదిలో సరస్వతీదేవి చిత్రపటం లేకపోతే లక్ష్మీదేవిని కూడా సరస్వతి రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. అన్ని దీపాల కన్నా కూడా పిండి దీపానికి చాలా శక్తి ఉంటుంది. మాఘమాసంలో వచ్చే శుక్రవారం పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ వసంత పంచమి నాడు ఇంట్లో దీపారాధన చేసి ఆడవారు తప్పనిసరిగా 2 పిండి దీపాలు వెలిగించి అమ్మవారిని పూజించండి. ఇలా ఇంట్లో పాలు పొంగిచ్చి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేసి పెట్టండి. ఈ రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇల్లంతా కూడా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం వదంత పంచమి వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పిల్లల పుస్తకాలను మరియు పెన్నులను అమ్మవారి పటం ముందు పెట్టి పుస్తకాలపైన కొన్ని అక్షంతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఇలా చేస్తే మీ పిల్లలు బాగా చదివి విద్యలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. చదువులో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయ్యే విద్యార్థులకు ఈ వసంత పంచమి నాడు ఒక కొత్త పెన్నును కొని ఆ పెన్నుతో ఒక తెల్ల కాగితం పైన ఐం అని 11 సార్లు రాసి ఆ పనిని ఎగ్జామ్లో రాయండి. అమ్మవారి కటాక్షంతో మంచి మార్కులు వస్తాయి. ఈ వసంత పంచమి నాడు చదువుకునే పిల్లలందరూ కూడా తూర్పు ముఖంగా కూర్చొని చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే చదువులు వెనకబడిన పిల్లలకు ఈ వసంత పంచమి నాడు 4 పైన తేనెతో ఐం అని రాసి ఆ తేనెను తినిపిస్తే తెలివితేటలు, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. మన హిందూ ధర్మంలో
కల్లుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి ఈ వసంత పంచమి నాడు కల్లుప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. డబ్బనేది కనక వర్షంలాగా కురుస్తుంది. డబ్బు కష్టం లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బనేది ఉంటుందన్నమాట. అలాగే ఈరోజు తప్పనిసరిగా 3 నెమలికలను తెచ్చి మీ పూజ గదిలో పెట్టి ఆ నెమలికలను మీ పిల్లల పుస్తకాల్లో పెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు నెగెటివ్ ఆలోచనలు రాకుండా చదువులో ఏకాగ్రత అనేది పెరుగుతుంది. ఈ వసంత పంచమి నాడు ఏది చేసినా చేయకపోయినా మీ పిల్లల కుడి చేతికి పసుపు కంకణం కట్టండి. ఈ పసుపు కంకణం ఎలా తయారు చేయాలంటే ఒక తెల్లటి దారానికి పసుపు రాసి దానికి 7 ముడులు వేసి ఓం హ్రీం హైం సరస్వతయ నమః అని జపించాలి. ఈ పసుపు దారాన్ని మీ పిల్లల కుడి చేతికి కట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలు చదువులో వచ్చే విఘ్నాలు ద్రోషి దుష్ట దోషాలన్నీ కూడా తొలగిపోయి మంచి శ్రద్ధతోటి మీ పిల్లలు పుస్తకాల మీద ఏకాగ్రత అనేది చూపిస్తారన్నమాట. ఇలాగా అదేవిధంగా పిల్లల చేత కనీసం 11 సార్లైనా సరస్వతి నమస్సుభ్యం వరదే కామరూపిణి అనే శ్లోకాన్ని చదివించండి. అలాగే వసంత పంచమి నాడు తప్పనిసరిగా మీ పిల్లలు ఉపయోగించే పెన్నులు, పెన్సిళ్ళు పూజ చెయ్యండి. కొత్త పెన్నులు, పుస్తకాలు కొని వాటికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారి గుడిలో పూజ చేయించండి. అలాగే వసంత పంచమి నాడు సుమంగళి స్త్రీలు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ఆకుపచ్చ రంగు గాజులు, పసుపు కుంకుమలు సమర్పించండి. మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. ఇక స్వస్తిక్ గుర్తులో దేవతలు నివసిస్తారు. కాబట్టి వసంత పంచమి నాడు అందులోనూ శుక్రవారం కలిసి వచ్చిన శుభవేళ మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం అనేది పెరుగుతుంది. ఇక శాస్త్రాల ప్రకారం ఈ వసంత పంచమి ఎన్నో శుభముహూర్తాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజున శుభకార్యాలు నిర్వహిస్తే చాలా మంచిది. వివాహం, గృహప్రవేశం, నామకరణ కార్యక్రమం మరియు విద్యారంభం వంటి వేడుకలను ఈ రోజున పంచాంగాన్ని సంప్రదించకుండానే నిర్వహించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వసంత పంచమి నాడు పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలను దానం చేస్తే సరస్వతీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే పేద విద్యార్థులకు, బ్రాహ్మణులకు డబ్బును దానం చేయండి. ఇక మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరిగి మీ భర్తకు బాగా కలిసి రావాలంటే ఈ వసంత పంచమి నాడు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు 5 తమలపాకులను పెట్టి పూజ చేసుకోండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తమలపాకులను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి. తమలపాకులకు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని పాటిస్తే మీ భర్త ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ వసంత పంచమి నాడు గోమాతకు అరటిపండు తినిపించి నమస్కారం చేసుకుంటే సకల దేవతల ఆశీర్వాదం అనేది మీ ఇంటిపై ఉంటుంది. ఇక తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి శుక్రవారం నాడు అందులోనూ వసంత పంచమి కలిసొచ్చిన పర్వదినాన తులసి మొక్కకు ముట్టుకుంటే చాలు అఖండ కుబేర రాజయోగం కలిసి వస్తుంది. ఇక తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసికి ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం సమయంలో మీ పిల్లల చేతుల మీదుగా తులసి కోట ముందు నెయ్యి దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చేయించండి. ఇలా చేస్తే మీ పిల్లలు చెడు సాహసాలన్నీ కూడా దూరంగా ఉంటారు. పిల్లలకు నమస్కారం, సంస్కారం, వినయం అనేవి పెరుగుతాయన్నమాట. మీ పిల్లల జాతకంలో గురు కటాక్షం ఉంటేనే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఈ వసంత పంచమి నాడు బడిలో ఉండే ఉపాధ్యాయులకు మీ పిల్లల చేతుల మీదుగా అరటి పండ్లు పంచిపెట్టండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్ అనేది ఉంటుంది. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం వస్తుందనుకొని చివరి నిమిషంలో ఆగిపోతుంటే ఈ రోజున దక్షిణామూర్తి అష్టకాన్ని జపించండి. త్వరగా మంచి ఉద్యోగం కలుగుతుంది. ఇక మనలో చాలామంది విపరీతమైన అప్పుల సమస్యలతో కటిక పేదరికంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ వసంత పంచమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ సరస్వతీదేవి చిత్రపటాన్ని కానీ తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక మీ ఇంటికున్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీ సంపద అనేది పెరుగుతుంది. తెలుసుకున్నారు కదండి. రేపు చాలా ముఖ్యమైన రేపు వసంత పంచమి, అందులోనూ శుక్రవారం సరస్వతీదేవి పుట్టినరోజు, లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు. తప్పకుండా పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు పాటించవలసిన నియమాలు ఇవేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి.
అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.